వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఏప్రిల్ 4వ తేదీన జరుగుతున్న అమరావతి చిత్రకళా వీధి ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రెంట్ ఆర్ట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి హాజరై వీసీ ఆచార్య ప్రసన్నశ్రీని కలిసి వివిధ అంశాలపై చర్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సృజనాత్మక కళాపోషణలను వెలికితీసే విధంగా ప్రదర్శించే విధంగా కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. అలాగే ప్రకృతి ఒడిగా పర్యావరణ హితంగా ఉండేటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వీసీ కోరారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. మీకు ఏమైనా స్పేస్ ఉంటే ఈసారి ప్లాన్ చేస్తాం మేడం. ప్రస్తుతానికి ఎందుకు అంటే ఓపెన్ టు పబ్లిక్ ఉండాలి అన్న ఇదితోటి మేము మేజర్ చూస్ చేసాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని కళలకు, కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి వేదికను ఇవ్వాలి అని చాలా స్ఫూర్తిదాయకంగా ఉండి ఈరోజు మన కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు కూడా అదే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రంలో కళల్ని విస్తారంగా ప్రచారం చేసేందుకు, కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించేందుకు చాలా దృఢ సంకల్పంతో ఉండడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ నియమితురాలైన వెంటనే డిఫరెంట్ స్టేట్స్లో మనకు అసలు కల్చర్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది, కల్చర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది స్టడీ చేస్తున్న భాగంలో కర్ణాటకలోని చిత్రకళా సంత అన్నది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వాళ్ళు ఆర్టిస్టులని, చిత్రలేఖనాన్ని ఎలా ఇన్నేళ్ల నుంచి 22 ఏళ్ల నుంచి ఒక యునిక్ ఫార్మాట్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎంతోమంది నేషన్ వైడ్ మనకి దేశవ్యాప్తంగా 1500 మంది 1600 మంది ఆర్టిస్టులు కర్ణాటకలోని చిత్ర సంత కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళారూపాలను ప్రదర్శించడం అనేది చాలా ఆకట్టుకుంది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఖరికి విశాఖపట్నం దగ్గర నుంచి ధర్మవరం, రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ కళారూపాలన్నీ తీసుకెళ్లి కర్ణాటకలోను, కేరళలోను, తమిళనాడులోను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది. ఇది ఇలా జరగకూడదు. మన రాష్ట్రంలోనే వేదిక కల్పించి మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళడం కాదు, అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే ఒక వేదికనివ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ అమరావతి చిత్రకళా వీధి అండి. మనకి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కాన్సెప్ట్ చెప్పగానే, వారికి ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే దీన్ని అంగీకరించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి అని వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం రాజమండ్రిలోని లాలా చెరువు రోడ్డుని ఇది ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక ఇండోర్ స్టేడియంలోనో చేయకుండా మనం ఇది ఓపెన్గా మనం ఒక రోడ్లో ఒక సంత మాదిరిగా మన ఆర్ట్ని అంతా ప్రదర్శించి కళాకారులకే కాకుండా మన ఆడియన్స్ అందరు కూడా వచ్చి దాన్ని ఆస్వాదించగలిగే ఒక మంచి వేదికను సృష్టించడంలో రాజమండ్రి అనేది కళలకు కారణాచైన ప్రదేశం. ఇటువంటి ప్లేస్లో ఇది పెడితే ఖచ్చితంగా మళ్ళీ కళాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రాజమండ్రిని ఎంచుకోవడం జరిగింది. లాలా చెరువు రోడ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, చెట్లతో నిండి అటువంటి ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో మనం ఈ కళారూపాలన్నీ ప్రదర్శిస్తే ఖచ్చితంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో అమరావతి చిత్రకళా వీధి రూపొందించబడింది. ఇది రేపు ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల 6 గంటల వరకు కూడా కళాకారులు అనేక కళారూపాలు, కేవలం చిత్రలేఖనమే కాదు, ఆయిల్ ఆర్ట్స్ కానివ్వండి, యాక్రిలిక్స్ కానివ్వండి, వాటర్ కలరు, ఇవే కాకుండా శిల్పకళ, హస్తకళ, అదేవిధంగా మనకి చాలా రకాలైన కల్చరల్ పర్ఫార్మెన్సెస్, కూచిపూడి, కర్ణాటిక్ మ్యూజిక్, వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తాం. అది మొత్తం ఇంకా ఆ వీధి ఒక కళా ఉత్సవం లాగా మీకు కనపడబోతుంది. ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కళాకారులు, కళా ప్రేమికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూనే ఇప్పటికే చాలా మంచి గొప్ప రెస్పాన్స్ వచ్చిందండి.
మనకి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల నుంచి